ప్రపంచం సృష్టించబడింది. కాంతిమయమైన ఆకాశం, పచ్చని భూమి, ప్రవహిస్తున్న నదులు మరియు వాలేను అడుగుతున్న పక్షులు. దేవుని శక్తివంతమైన కాంతి మన దృష్టిలో ఉన్నది. ఆయన శక్తివంతమైన గొంతు మార్మికంగా పలుకుతాడు, నేను సృష్టించినది ఎంతో మంచిదే. ప్రపంచంలో మొదటి మనిషి ఆదాం మట్టితో రూపొందించబడుతున్నాడు. దేవుడు తన నిశ్శబ్దంగా కాంతిని పెట్టాడు. ఆయన పలుకుతాడు, నీ పేరు ఆదాం. ఈ భూమిని కాపాడు, సంరక్షించు. ఆదాం అచ్చమైన ఎడెన్ తోటలో ఒంటరిగా నడుస్తున్నాడు. దేవుడు తన గొంతులో చెబుతాడు, మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఆదాం నిద్ర మునిగినప్పుడు దేవుడు అతని దేహం నుండి ఈవ్ను సృష్టిస్తాడు. ఆదాం ఆమెను చూసి ఆనందంగా పలుకుతాడు, ఇది నా ఎముకలలో ఎముక, నా శరీరంలో శరీరం. ఆదాం మరియు ఈవ్ ఎడెన్ తోటలో సంతోషంగా ఉండి పచ్చని పాదాల మీద నడుస్తున్నారు. వారు చిరునవ్వుతో జంతువుల చుట్టూ ఉన్నారు. దేవుడు వారికి హెచ్చరిక చేస్తాడు, ఈ తోటలోని ప్రతి చెట్టు ఫలం తినవచ్చు, కాని మంచి చెడును తెలుసుకునే చెట్టు ఫలం తినకూడదు. ఆదాం మరియు ఈవ్ కలిసి మాట్లాడుతున్నాయి, ప్రభూ, మేము నీ మాట వినుతాము. విగ్రహంలో ఉన్న చెట్టు సమీపంలో ఒక సర్పం ఉత్కంఠగా కనిపిస్తోంది. సర్పం మృదువుగా చెబుతాడు, ఈ ఫలం తింటే మీరు దేవుళ్ళా అవుతారు. ఈవ్ అయోమయంతో చూపిస్తూ, దేవుడు తినకూడదన్నాడు అంటుంది. సర్పం సమాధానం ఇస్తాడు, మీరు చనిపోరు. ఈవ్ ఆ పండు తింటుంది మరియు ఆదాంకి ఇచ్చేటప్పుడు వాతావరణం మారుతుంది. కాంతి చీకటిగా మారుతుంది, వీధిలో గాలి ముద్రించడానికి వీస్తోంది. ఈ వాయిస్ తొలగించి పలుకుతుంది, అవిధేయత పాపాన్ని లోకంలోకి తెచ్చింది. ఆదాం మరియు ఈవ్ తమ తప్పుని గుర్తించి భయంతో నిలుచున్నారు. దేవుడు విచారంతో పలుకుతాడు, నీవు నా ఆజ్ఞను ఎందుకు ఉల్లంఘించావు? ఆదాం యాత్రతో చెప్తాడు, ప్రభూ, మేము తప్పు చేశాము. ఆదాం మరియు ఈవ్ ఎడెన్ తోట నుండి నెమ్మదిగా వెళ్లిపోతున్నారు. తిరిగి చూసి కన్నీళ్లు కురుస్తున్నాయి. దేవుడు ఆశతో చెబుతున్నాడు, పాపానికి ఫలితం ఉంది, కాని నేను మిమ్మల్ని వదలలేదు. ఆకాశంలో కాంతిమయమైన దివ్య కాంతి ఆశయం మరియు విముక్తిని సూచిస్తుంది. చివరకు స్క్రీన్ మీద శ్రేష్టమైన వర్ణనలను ప్రదర్శిస్తుంది. బైబిల్ యూనివర్స్ తెలుగు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బైబిల్ స్టోరీస్.